ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ₹1కే. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ స్వతంత్ర ఆచారాలతో సంబంధం లేని అభిప్రాయాలు మీ అంతట మీరు ఒక ప్రత్యేకతను సంతరించుకునేందుకు దోహదం చేస్తాయి. ఇతరులు తమ పైన మద్దతుతోనూ సంప్రదాయక విధానాలతోనూ మరియు వారి నిర్ణయాలతోనూ సాగిపోతూ ఉంటే మీరు మాత్రం మీ స్వంత విధానాలనే అనుసరించి మీ ప్రవృత్తిని మీ వృత్తిని ఎంతో అధిగమించి వాటిని అభివృద్ధి చేసుకుంటారు. మీ స్వంత నిర్ణయాలు ఎల్లప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ కుటుంబ సభ్యులలో కొందరు ఇతర కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాల్లో కలుగజేసుకుంటున్నటువంటి ఇరకాటమైన పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నట్లు గమనిస్తారు. ఈ వాదనలో మీరు వేలు పెట్టకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఈ సంఘటనలోకి లాగిన డిప్లొమాటిక్గానూ సున్నిత మనస్కులుగానూ ఉండండి. ఈరోజు మీ బంధువులు ఎవరిని వెనకేసుకురాకండి. మేషరాశి కెరియర్. మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న తెలివితేటలను వివేకాన్ని ఉపయోగించండి. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరియు వ్యాపారపరమైన నిర్ణయాలను విశ్వసించాలి. మీ తీర్పులన్నీ సరైన పంథాలోనే ఉన్నాయి కాబట్టి మీలో ఉన్న ఆసక్తి, వివేకం, తెలివితేటలు, వ్యాపార మెళకువలు మిమ్మల్ని దూర తీరాలకు తీసుకెళ్తాయి. మీ అంతర్వాణి చెప్పిన దానిని కేవలం లెక్కలోకి తీసుకోకండి. మీ జాతకం బాగుంది, ఈరోజు అది మిమ్మల్ని ముందుకు నెడుతుంది. దానితో పాటే మీరు కూడా నడవండి ఒడివడిగా. మేషరాశి ఫైనాన్స్. మీరు ఒక వ్యాపారంలో గనక పనిచేస్తున్నట్లయితే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటం చూస్తుంది. మీరు మీ ప్రమోషన్ గురించి వినాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు చివరకు ఆ శుభవార్తను మీరు అందుకోవచ్చు. మీ బాస్కు థ్యాంక్స్ చెప్పండి. ఇటువంటి సామరస్యపూరితమైన సంబంధాలు మీరు నిలుపుకొని అతనితో కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఈ ప్రమోషన్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. మేషరాశి హెల్త్. ఈరోజు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించండి. మీరు ధరిస్తున్న మాణిక్యం మీకేమైనా హాని చేస్తుందా అని తెలుసుకోవటానికి. చెడు రత్నాలను, మాణిక్యాలను సరికాని టైంలో ధరించడం వల్ల తప్పించుకోగలిగే ఆటంకాలు, అడ్డంకులలో మీరు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో తర్వాత విచారిస్తూ బాధపడే కంటే ముందే మేలుకుంటే, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా. అందుచేత సంబంధిత నిపుణుడిని కలవండి సరైన నిర్ధారణ చేసుకోవడానికి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉండే దగ్గర బంధువులను, మీకు ఇష్టమైన వాళ్లను కొంచెము ప్రేమాదరణలతో ఆదరించండి. కుటుంబంలో అందరూ కలిసి ఉండటానికి మిక్కిలి అనువైన రోజు. మీ ఆప్తులకు వారిని మీరెంతగా ఆదరిస్తున్నారో, ప్రేమిస్తున్నారో తెలిస్తే మిమ్మల్ని వారు ఇప్పటికంటే ఎంతో ఎక్కువగా గౌరవిస్తారు. వృషభ రాశి రొమాన్స్. మీ బాంధవ్యాలలో మీకు కాస్త స్వేచ్ఛను, అవకాశాన్ని కలిగి ఉండటం అవసరం అనిపిస్తోంది. మీ భాగస్వామితో దీనిని గురించిన మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. గత కొద్ది కాలంగా మీరు కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టున్నారు. అందుచేత మళ్ళీ అనుభవాన్ని మీరు వివరించి చెప్పాల్సి ఉంది. మీరు తొందరలోనే సర్దుకుపోవటానికి ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మీరు ఒకరి నుండి ఒకరు తీసుకునే ఈ చిన్న బ్రేక్ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఒకటిగా చేసి మీ అనురాగ బంధాలలో ఇంకా వెలుగును నింపుతుంది. వృషభ రాశి కెరియర్. పనిచేసే చోట తలెత్తిన ఒక జటిలమైన సంఘటన మీలో ఉండే గొప్పతనాన్ని వెలుగులోకి తెస్తుంది. లాభదాయకమైన ఫలితాలను రాబట్టుకోవటానికి మీలో ఉండే వివేకాన్ని, పరిజ్ఞానాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకోండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈరోజు మీరు హ్యాండిల్ చేసే ప్రాజెక్టులు మీ వద్ద నుండి ఒక క్రొత్త దృక్పథాన్ని మరియు సానుకూలమైన, ప్రోత్సాహకరమైన స్పందనను కోరుకుంటున్నాయి. మీ సీనియర్ల వద్ద నుండి సహాయాన్ని తీసుకోవడం వాటిని పూర్తి చేయడానికి మీకు ఉపయోగిస్తుంది. వృషభ రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీ దగ్గర ఏమైనా మిగులు నిధులు ఉన్నట్లయితే మీరు వాటిని పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే మీరు పెట్టుబడి పెట్టే పద్ధతిని కాస్త మార్పు చేసి చూడండి. దీర్ఘకాలపు లాభాలు రావాలంటే ఆస్తులను కొనడం, అమ్మటం వంటి వ్యాపారాన్ని ఎంచుకోండి. మీ వ్యాపారాన్ని వివిధ రంగాల్లోకి విస్తరింపచేయటం, బలోపేతం చేయటం అన్న వ్యూహాన్ని పరిశీలించడానికి ఈ రోజును ఉపయోగించండి. మీ ముందున్న అన్ని అవకాశాలను పరిశీలించండి. ఈ రోజు మీరు కొన్ని లాభదాయకమైన అవకాశాలను కనిపెట్టగలరు, ఇదివరకు నిర్లక్ష్యంగా వదిలివేసినటువంటివి. వృషభ రాశి హెల్త్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు కాస్త తలభారంతో ఉన్నట్లున్నారు. ఈరోజు మీ బిజీ షెడ్యూల్తో మీరు ఈరోజు పరుగులు ఉరకలు వేస్తూ ఉంటారు. మీ బిజీ షెడ్యూల్కి థ్యాంక్స్. దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చడం ప్రయత్నిస్తూ ఉండండి అప్పుడప్పుడు. తర్వాత మంచి ఆహారాన్ని, ద్రవ పదార్థాలను తీసుకోవడం జ్ఞాపకం ఉంచుకోండి. లేకపోతే మీ తలభారం అలాగే ఉంటుంది.
ఇది మీకు ఉత్పాదకమైన రోజు, కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా చూసుకోవాలి మీరు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మిమ్మల్ని చూడడానికి వస్తారు అనుకున్న గెస్టులే కాకుండా అనుకోని గెస్టులతోనూ మీ ఇల్లు నిండిపోయి కళకళలాడుతూ ఉంటుంది. పరుపులను బయటకు తీయండి. ఈ గెస్టులు ఈ రాత్రికి మీ ఇంట్లోనే బస చేయవచ్చు. ఒకవేళ ఈ రాత్రికి వారు ఉండకపోయినా వారి వల్ల మీ డైలీ రొటీన్కి ఏమీ భంగం కలుగదు. మిథున రాశి రొమాన్స్. మీ జీవితంలో కాస్త ఉత్తేజపరిచే దానికోసం చూస్తున్నారు మీరు. బహుశా వీలైతే ప్రస్తుతం ఉండే బాంధవ్యానికి వెలుపల నుండి మీ భాగస్వామిని బాధ పెట్టే పనులేవి చేయకండి. ఎటువంటిదైనా సరే తర్వాత మళ్ళీ మీరే విచారించవలసి వస్తుంది. విశృంఖలత్వంతో ప్రవర్తించడం సరదాగానే ఉండొచ్చు, కానీ అది ప్రమాదకరమైనటువంటిది. అలాగే దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడి ఉండాలి. మిథున రాశి కెరియర్. ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు వారి కోసం ఎదురు చూస్తూ ఉండే క్రొత్త ఉత్సాహభరితమైన అవకాశాలను కనుగొంటారు. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వెనువెంటనే చాలా వరకు ఫలితాలను చూపించే అవకాశం ఇది. ఒక మంచి స్నేహితుడి ద్వారానో లేక ఒక సహోద్యోగి ద్వారానో వృత్తి పనిలో ఉన్నవారు ఒక శుభవార్తను అందుకుంటారు. ఇటువంటి శుభవార్త ఉద్యోగ విషయంలోనూ ఆర్థిక లాభాలలోనూ కూడా మీకు మార్గాన్ని చూపిస్తుంది. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు సంపద విషయంలో మీకు మంచి రోజు. ఆర్థిక నిల్వలపై మీకు లాభాలు వచ్చేటట్లు ఇతర ఆస్తిపాస్తులపై కూడా మీకు ఆదాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మీరు తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టుకోవటం వల్లనే సాధ్యమైంది. లేకపోతే చాలా కాలం క్రితం మీరు మదుపు పెట్టిన సొమ్ము వల్ల కూడా కావచ్చు. ఏ విధంగా చూసినా ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిలో మీరు చాలా అట్టహాసంగా పండుగ జరుపుకుంటున్నట్లు ఫీల్ అవుతారు. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీరు నిరుత్సాహంగా మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు. అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేయాలనుకుంటారు. కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఈరోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకొని మీ ఉచ్ఛ్వాస విశ్వాసాలపై దృష్టిని సారించండి. మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు నాలుకను కొంచెం అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీరు ఇంకొకరిని బాధించే రీతిలో మాట్లాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటూ సహనాన్ని సంయమనాన్ని పాటించండి. జీవితంలో ఇంకా ప్రధానాంశాలపై అలాగే మీ సంబంధ బాంధవ్యాలపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. కర్కాటక రాశి రొమాన్స్. మీ యొక్క సంబంధం చాలా వేగంగానే సాగిపోతున్నట్లు కనిపిస్తోందా? మీరు ఆశ్చర్యపోతారు. మీ భాగస్వామి మీ పట్ల అతనిని ఎంత మనఃపూర్వకంగా శ్రద్ధాశక్తులతో చూపిస్తారు అని. ఇది మీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నా ఈరోజు కొంచెం తీవ్రమైన ఆలోచన చేయండి. అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ అంత చెడ్డది కాదు కదా. కర్కాటక రాశి కెరియర్. ఉద్యోగంలో ఈరోజు మీకు స్థానచలనం ఉండవచ్చు. మీరు ప్రస్తుతం పనిచేసే చోట నుండి మారవచ్చు. మీ ఉద్యోగాలను లేదా మీ ఆఫీసును మార్చవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉండి పనిచేస్తూ ఉంటే లేక ఒక స్వయం ఉపాధి కలవారైతే మీరు ఆఫీసును ఈ తరుణంలో మార్చవలసి ఉంటుందని గ్రహిస్తారు. మీ ఆఫీసు సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మారే అవకాశాలను ఉపయోగించుకోండి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉండేవారి ఆర్థిక అవసరాలను గమనించండి. ఈరోజు అంటే మీ పిల్లలు తల్లిదండ్రులతో సహా మీ పిల్లల చదువుల కోసం సరిపోయేంత మేరకు మీరు డబ్బును సమకూర్చుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల రిటైర్మెంట్ గురించి కూడా ఇది ఒక పెద్ద బరువైన బాధ్యతే. కానీ ఈ రోజు నుండి ఇటువంటి విషయాలపై ఆలోచన చేయటం ప్రారంభించండి. ఏమైనప్పటికీ ఇటువంటి వాటిని వాయిదా వేయటం అన్నది మీ ఆర్థిక ఒత్తిడిని ఇంకా పెంచుతోంది. కర్కాటక రాశి హెల్త్. ఈ రోజు ఆరోగ్య విషయంలో మీరు అన్ని పెద్ద అడ్డంకులను ఆటంకాలను కష్టాలను తప్పించుకోగలుగుతారు. సాధారణంగా మీరు చాలా బాగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైన శక్తి స్థాయితోనూ మరియు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో నొప్పులు బాధలు ఏమీ లేకుండా ఇటువంటి చక్కటి ఫలవంతమైన ఆరోగ్యప్రదమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. బయటకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ జీవితాన్ని అనుభవించండి. ఎల్లప్పుడూ మీరు ఇదే విధంగా మంచి ఆరోగ్యంతో ఉండకపోవచ్చు. అందుచేత ప్రోత్సాహకరంగా ఉన్న ప్రస్తుత రోజుల నుండి లాభాన్ని పొందండి, వదిలిపెట్టకుండా తప్పకుండా. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా విషయాలలో మీరు డిసప్పాయింట్ అయి ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను మీరు సకాలంలో సాధించలేరేమో అని అనుమానం కూడా వస్తుంది. అలాగే మీ స్నేహం కూడా ఇరుకున పడేట్టు వస్తుందని మీరు తెలుసుకుంటారు. చివరికి మీ హాస్య ధోరణి మిమ్మల్ని ఎంతో పైకెత్తుతుంది. అందరూ మిమ్మల్ని అభిమానించేలా చేస్తుంది.
సింహరాశి రొమాన్స్. ఒకవేళ మీరు మీ సంబంధ బాంధవ్యాన్ని ఏదోలా లైట్గా తీసుకుంటున్నట్లయితే ఈరోజు మీరు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్చుకోబోతున్నారు. మీ ప్రణయ జీవితం నుండి సంబంధ బాంధవ్యం అన్నది కేవలం ఒక అస్తవ్యస్తమైన ఆకర్షణకు లోబడి ఉండే మోహవేశం వంటిది కాదని, అది ఇద్దరు వ్యక్తులు అనుకూలమైన వ్యక్తిత్వాలు కలిసి జీవితాంతం పనిచేసే ఒక వ్యవస్థ వంటిదన్న విషయాన్ని గురించి తెలుసుకుంటారు. ఒకవేళ అది అంతర్లీనంగా ఒకే మాదిరిదిగా లేనప్పుడు అటువంటి బంధం ఒక ప్రళయాంతకమైనటువంటిదే అవుతుంది. అందుచేత మీరు మీ ప్రణయ పదంలో మీ ప్రయాణం మొదలుపెట్టబోయే ముందు మీ పట్ల, మీ భాగస్వామి పట్ల మీరు వాస్తవంగా ఏం ఆశిస్తున్నారో దాని పట్ల కూడా పూర్తిగా నిజాయితీగా ఉండేట్లు నిర్ధారించుకోండి. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు తలమునకలై ఉండే వివిధ ప్రాజెక్టుల పనిలో అధిక ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉండవచ్చు. మీరు కాస్త అలసిపోయినప్పటికీ వాటన్నిటిని అలాగే వదిలేయండి. కొంతసేపు మీరు ఇప్పుడు చేస్తున్న అదనపు కృషి మీ భవిష్యత్తుకు ఒక పెట్టుబడి లాంటిది. ప్రస్తుతం దీనివల్ల కలిగే లాభాలన్నిటినీ మీరు పొందుతారు. సింహరాశి ఫైనాన్స్. మీకు ఈరోజు మంచి అదృష్టకరమైన రోజు. చివరికి ఆర్థికంగా మీ కాళ్లపై మీరు నిలబడగలిగేలాగా ఫీల్ అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా మీరు అతిగా కష్టపడుతున్నారని కాదు, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవటం, మీరు అనుకున్నట్లు కాకుండా అనుకోని ఖర్చులు అవుతూనే ఉన్నాయి ఎప్పుడు. అయితే ఈ రోజు మీ ఖర్చులు మరియు రాబడి విషయంలో మీరు వాస్తవంగా ఆలోచించవలసిన రోజు. దీన్ని అలాగే తీసుకోండి. ప్రస్తుతానికి దీర్ఘకాలంలో మీరు బాగానే ఉంటారు. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు జాయింట్ల నొప్పితో బాధపడే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి మరీ తీవ్రమవ్వకుండా మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. లైట్గా వ్యాయామం చేయండి, లేకపోతే యోగా కానీ సులభంగా కదలికలలో ఏమీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు. అయితే అతిగా ప్రయాసపడవద్దు, మళ్ళీ అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. బరువుగా ఉన్న వాటిని ఎత్తడానికి ప్రయత్నం చేయకండి, లేదా కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటివి మరలా తిరిగి ఎత్తవలసి వచ్చినా కూడా పరిస్థితిని మళ్ళీ క్లిష్టతరం చేయకుండా ఉంటుంది. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు సాంఘిక రంగంలో మీ కార్యక్రమాలు వేడెక్కుతున్నట్లు అనిపిస్తుంది. మీరు చాలా కాలం నుండి మిస్ అయిపోయిన మీ స్నేహితులను తిరిగి కలుసుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ విధంగా వారితో కాలక్షేపం చేయటం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీ పనిలో కనిపించే కసిని కూడా మీరు పెంపొందించాల్సిన అవసరం ఉంది. కన్యా రాశి రొమాన్స్. మీ సంబంధాలలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఈరోజు దంపతులు వారు అనవసరమైన వాగ్వివాదాలతో కాలం గడిపేస్తున్నట్లు గ్రహిస్తారు. అలాగే ఆ వాదనలు కూడా తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నట్లు కూడా కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు. మీ భాగస్వామి యొక్క అవసరాలపై మీరు తెలివిగా ప్రతిస్పందిస్తూ ఉంటే ప్రశాంతంగా అర్థం చేసుకునేలాగా ఉండండి ప్రస్తుతానికి. కన్యా రాశి కెరియర్. ఆర్థిక సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈరోజు కష్టాలు ఎదురవచ్చు. మీకు కేటాయించిన లక్ష్యాలను మీరు అందుకోలేకపోవడం వల్ల కావచ్చు. మీ వంతు కృషిని మీరు చేస్తున్నప్పటికీ కష్టపడటంలో ఏ లోటు లేకుండా మీ లక్ష్యాలపై మీ దృష్టిని పెట్టండి. తొందరలోనే మీరు ప్రగతిని సాధిస్తారు. కన్యా రాశి ఫైనాన్స్. మీలో ఉన్న ఓపిక మరియు సమస్యలను సులభంగా అర్థం చేసుకోగలిగే అవగాహన మీకు ఆర్థికంగా విజయాన్ని చేకూర్చగలవు. అన్ని అంశాలను మదింపు చేయండి. మీ క్రింద పనిచేసే వారి సలహాలను, సూచనలు కూడా తీసుకోండి. మీ పనితనాన్ని సంపాదించగలిగే శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇది అవసరం. వ్యాపారంలో మీరు తీసుకునే తొందరపాటు ఆలోచనలే నిర్ణయాలు మీ ఆర్థిక అపేక్షను కుంటిపరచవచ్చు. క్షణంలో అప్పటికప్పుడే వచ్చే లాభాల కంటే దీర్ఘకాలిక ఉపయోగాలపైనే ఫోకస్ చేయండి మీరు. కనుక ఈ విధమైన ప్రోత్సాహకరమైన పంథాలో మీరు ఆలోచన చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా. కన్యా రాశి హెల్త్. మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండే వ్యాయామాల వల్ల, అవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా అభివృద్ధిని చూస్తుంది. ఈరోజు మీరు మీ మైండ్లోనూ మీ శరీరంలోనూ కూడా నూతనోత్సాహంతో రిఫ్రెష్ అయినట్లు ఫీల్ అవుతారు. ఇది మిమ్మల్ని యవ్వనంలో ఉన్న వారిలాగా ఫీలింగ్ను కలుగజేస్తుంది. అలాగే వయసు ఉడిగిపోతున్న ఆలోచనలు కూడా నిరోధిస్తుంది. మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే శారీరక శ్రమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉండండి. ఎందుకంటే వ్యాయామం మీ రక్త ప్రసరణను సరిచేసి మంచి ఆరోగ్యానికి మరియు బలమైన నిరోధక శక్తిని సహాయపడుతుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక వ్యక్తిని కలుసుకుంటారు చాలా కాలం తర్వాత. ఇది మీకు ఆశ్చర్యకరమైన శుభ సూచకం. అలాగే సంతోషంతో ఈ కలయిక మీకు అమితానందాన్ని కలిగిస్తుందని ఆశించవచ్చు. పాతకాలం మిత్రులు, మంచి స్నేహితులు, మీకు ఆప్తులు కూడా. అందుచేత మీ కలయిక మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో
మీరు కలిసే వ్యక్తి కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందని గమనించండి. తులారాశి రొమాన్స్. ప్రణయభరితమైన ఎదురుదాడి వంటిది ఈరోజు మీ జీవితానికి క్రొత్త రుచిని అందిస్తుంది. అలాగే మిమ్మల్ని ఆనందంగా సరదాగా ఉండే మూడ్లోనికి నెడుతుంది. హాయిగా తీరుబడిగా కాలక్షేపం చేస్తూ మీ భాగస్వామి సాహచర్యంలో ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ మైండ్కు మీ శరీరానికి కొత్తగా ఊపిరినిచ్చి మీలో పునరుత్తేజాన్ని కలిగించడమే కాదు, మీకు ఎక్కువ ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. చాలా బాగా అర్థం చేసుకుని అవకాశాన్ని జారవిడవకండి. తులారాశి కెరియర్. ఈరోజు మీ చిరకాల మిత్రుడి వద్ద నుండి కానీ లేక ఒక తెలిసిన వ్యక్తి వద్ద నుండి కానీ మీకు సరిగ్గా కుదిరే ఒక ఉద్యోగ అవకాశం గురించి విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోకండి. తప్పకుండా ఈ అవకాశాన్ని పరిశీలించండి. ఈ మీ మిత్రులు మీ క్షేమం మీ శ్రేయస్సు కోసమే హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో 2 జతల కళ్ళు చెవులు ఒకే దానికంటే మంచివే అని వేరే చెప్పనక్కర్లేదు. తులారాశి ఫైనాన్స్. మొత్తం మీద అన్ని విధాలా కూడా సంతోషప్రదమైన ఆనందభరితమైన రోజు మీ ముందు ఉంది. ఇప్పుడు చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడిపై ఈ రోజు లాభాలు రావడాన్ని మీరు గమనిస్తారు. చివరికి చాలా కాలం క్రితం చేసిన మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల మీకు లాభాలు వస్తాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు సంతోషంతో. అయితే అటువంటి సొమ్మునంతటిని అప్పుడే ఖర్చు చేసేయకండి. దాంట్లో కొంత పొదుపు ఖాతాలో జమ చేయండి. ఈ రోజు తులారాశి హెల్త్. మీరు కూర్చునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి, లేకపోతే వీపు పట్టేసినట్లు అవుతుంది. ఎప్పుడూ కూడా మంచి పొజిషన్లోనే కూర్చునేటట్లుగా అలవాటు చేసుకోవడం మంచిది. ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని విశ్వాసాన్ని మెరుగుపరచడమే కాదు, మీ పనిలో కూడా బాగా ఉపకరిస్తుంది. అలాగే నిద్రకు మీరు టైంను తగ్గించకుండా చూసుకోండి. సరిపోయేంత నిద్ర లేకపోవటం మీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరచడమే కాదు, మానసిక స్థైర్యాన్ని కూడా పాడు చేయవచ్చు. మీ ఆరోగ్యం కోసమైనా తగినంతసేపు నిద్రపోతూ ఉండండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో మార్గదర్శకత్వం చూపడానికి మీకున్న ఆధ్యాత్మిక విశ్వాసం, నమ్మకం అన్న వాటిపై ఆధారపడి మీరు కన్ఫ్యూజ్ అయిన విషయాలపై సలహాను తీసుకునేందుకు మత విషయాలపై సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తిని పిలిపించి అడగవచ్చు. ఆపై అతనిచ్చే సలహాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటారు. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ రోజు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తుంది, లేకపోతే ఈ ప్రణయ ప్రపంచంలో మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. ఎందుకంటే మీ బాంధవ్యాలలో విడిపోవటం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఎంతో కాలంగా రగులుకుంటున్నట్లు ఇటువంటిది జరగబోతోందని మీరు గమనించి ఉండకపోవచ్చు. ఈ వార్త మిమ్మల్ని మరీ అంతగా నిరుత్సాహపరచనివ్వకండి. ఈ పరిస్థితి నుండి మీరు తొందరలోనే కోలుకోబోతున్నారు కాబట్టి, తొందరలోనే తిరిగి ప్రేమను పొందగలరు కాబట్టి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు అర్థం పర్థం లేని కొరగాని ఒక వాదనలో మీరు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘటన నుండి తప్పించుకునేందుకు మీరు శాయశక్తిలా ప్రయత్నించండి, లేకపోతే మీరు అన్న మాటలకు తర్వాత మీరే విచారించవలసి ఉండొచ్చు. ప్రస్తుత సమయంలో ఏ విధమైన వాగ్వివాదం కూడా మీకు మంచిది కాదు, అది విపత్కరమైనటువంటిది. మీరు విశాల దృక్పథంతో మీ లక్ష్యాలపైనే మీ దృష్టిని సారిస్తూ ముందుకు సాగిపోండి. మిమ్మల్ని ఎవరూ సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనే భావన మీలో కలిగినా సరే, ఈ పరిస్థితిని అదుపులో పెట్టుకుని అది చెయ్యి జారిపోకుండా చూసుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో. ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి. ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి. అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృతపరచుకోవాలో అంతవరకు చేయండి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ మూడ్ అస్తవ్యస్తంగా ఉండి అటు ఇటు ఊగసలాడుతూ ఉంటుంది. మీరు దేని మీద కూడా ఏకాగ్రతను నిలుపుకోలేరు. ఇది అనవసరమైన ఏ కారణాలు లేని వాదనలకు కూడా దారితీయవచ్చు. ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి. ఊగసలాడుతూ ఉండే మీ మనోభావాలకు అతీతంగా ఉండండి, లేకపోతే అది తర్వాత తీవ్ర పరిణామాలకు కారణం కావచ్చు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఒక తీవ్రమైన ధార్మిక భావం, మతపరమైన ఆసక్తి మిమ్మల్ని ఈరోజు ఒక పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించమని కోరుకుంటున్నాయి. ఇక మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. అది మీకు మానసిక శాంతిని కలుగజేస్తుంది. దీనికోసం మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. జ్ఞానాన్ని మరియు సమాధానం కోసం మంచి వ్యక్తులను ఆశ్రయించండి. మీ ఆశయం నెరవేరుతుంది.
ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ చట్రంలో నుండి బయటపడి మీరు అభిమానించే వ్యక్తిని మీరెంతగా ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆనందభరితమైన శుభదినం ఇది. మీరు ప్రణయపూరితమైన భావాలను పెంచుకునే ఒక స్నేహితుడు కావచ్చు. భయపడకండి. మీ మనసులో ఉన్న భావాలను ఇలా తెలియజేయడం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మీ యొక్క ప్రణయ జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఈ వ్యక్తి మీ ఫీలింగ్స్ను రెసిప్రొకేట్ చేయడానికి చాలా ఆతృతగా ఉంటాడు. ధనుర్రాశి కెరియర్. సోషల్ సర్కిల్స్లోనూ వృత్తి రంగంలోనూ ఉండే వ్యక్తులు మీ స్నేహితులుగాను సహోద్యోగులుగాను పైకి కనిపిస్తూ ఉండి వాస్తవంగా మీ వెనకాలే ఉంటూ మీకు ఎసరు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఒక చెడ్డ వ్యక్తిగా చేయాలని చూస్తూ ఇటువంటి వారే ప్రత్యర్థులై ఉంటే వారిని హ్యాండిల్ చేయటం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే మొదట్లో వాళ్ళంతా మీ పక్షాన్ని ఉన్నట్లు కనిపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ వారి వ్యతిరేక ప్రభావం నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవలసిన సమయం ఈరోజు. ధనుర్రాశి ఫైనాన్స్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటే ఈరోజు ముఖ్యంగా లాభదాయకమని గ్రహిస్తారు. మీకు అనుకూలంగా ఉండే మంచి టైంను మీ లాభానికి ఉపయోగించండి. అన్ని రోజులు ఈరోజు ఉన్నంత ప్రకాశవంతంగా ఉండకపోవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే కష్టపడి అంకిత భావంతో శ్రద్ధగా పనిచేస్తూనే ఉండండి. ఈరోజు ఈ దిశగా మీరు చేపట్టే చర్యలన్నీ చివరికి మీకు విజయాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి హెల్త్. ఒకవేళ మీ బరువు క్రమేపీ పెరుగుతూ ఉంటే ఈరోజు ఈ అంశాన్ని పరిశీలించి చక్కబెట్టవలసిన రోజు. పరిస్థితిని మంచిగా అనుకూలంగా మార్చుకుంటూ అయితే ఇది ఒక్కసారిగా మెరుగయ్యేది కాదు. కానీ ఈరోజు మీరు శుభారంభం చేయటం చివరకు భవిష్యత్తులో మీకు సత్ఫలితాలను ఇవ్వడం కోసమే. మీ బిజీ షెడ్యూల్లో వ్యాయామాన్ని ఫిట్నెస్ విధానాన్ని ఎక్కడ ఇముడ్చుకోగలరో మీరే ఆలోచించుకోవాలి. అలాగే దానిని అమలు కూడా చేయాలి. మకర రాశి ఓవర్వ్యూ. ఒక సమీప బంధువుతో మీ సంబంధాలు ఈరోజు హీనమైన స్థాయికి దిగజారిపోవచ్చు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు మీరు చేయవలసిందంతా చేయండి. దీనికి ప్రారంభంగా ముందుగా మీ మైండ్లో స్ఫురించే మాటలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు మనసిచ్చి మాట్లాడుకునే అవకాశాలను వెతుక్కోండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన అంశాలను తనలో నింపుకుంటుంది. అందుచేత మీరు వాటిని ఎంజాయ్ చేయాలి. ఒకరికొకరు పరస్పరం సామరస్యంగా ఉంటే వివాదాలన్నీ తొలగిపోతాయి. మీరు మీ గర్వాన్ని అహాన్ని ఇటువంటి వివాదాల్లోకి రానివ్వకుండా ప్రక్కకు పెట్టేస్తే మీ సంబంధాలను అది పాడు చేయకుండా ఉన్నంత వరకు ప్రేమను పంచి ఇవ్వటానికి అలాగే దానిని తిరిగి పొందటానికి ఈ మంచి అనువైన రోజులను ఉపయోగించండి. ఒంటరిగా ఉండేవారు తమ కళ్ళను తెరిచిపెట్టుకోవడం మంచిది. దూరం నుండి ఎవరో ఒకరు వారిని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉండవచ్చు. మకర రాశి కెరియర్. మీ ఉద్యోగ పర్వం ఎటువైపు సాగిపోతుందో అన్న కన్ఫ్యూజన్ను తొలగించుకోవడం కోసం ఈరోజు మీరు కాస్త పరిశీలించి చూసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండే ఎవరిదైనా ఉద్యోగం కానీ వారి వ్యక్తిగత విషయాలు అర్హతలు పరిశీలించి చూడండి. అలాగే వారు ఈరోజు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడికి ఎలా చేరుకోగలిగారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇతర వ్యక్తులు తమ ఉద్యోగ విషయంలో నిజ జీవితంలో ఎక్కడ తప్పిదాలు చేశారో మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మకర రాశి ఫైనాన్స్. ఈ మధ్య మీ జీవితంలో కొన్ని ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన మార్పులు సంభవించాయి కాబట్టి ఈరోజు మీరు వాటిని ఉపయోగించుకుంటూ మెరుగుపడిన మీ ఆర్థిక స్తోమతతో ఇంకా ఎక్కువగా ఖర్చు చేయటం ఎంజాయ్ చేయండి. ఇటువంటి మెరుగైన పరిస్థితి మీకిచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ మీ చుట్టూ ఉండే వారితో మీ లాభాన్ని ఆనందాన్ని పంచుకోండి. మీ ఉదార స్వభావం బాగా గుర్తించబడుతుంది. తిరిగి అదే మీకు లాభిస్తుంది. దీర్ఘకాలంలో ఒక మంచి పనికి ఈరోజు మీరు దానం చేయండి. మకర రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు చక్కబడడంతో ఈరోజు మీరు కాస్త ఉపశమనం పొంది కులాసాగా ఉంటారు. ఏమాత్రం మానసిక ఉద్రిక్తతతో ఉన్నా అది ఈరోజు మాయమైపోతుంది పూర్తిగా. మీరు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ రోజును మీరు రిలాక్స్ అవ్వడానికి నూతనోత్సాహాన్ని మీలో నింపుకోవడానికి ఉపయోగించండి. చేయవలసిన లిస్టులో కొన్నిటిపైన పురోగతిని సాధిస్తూ ముందుకు అడుగు వేయండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈ టైంలో మీరు మంచి గుర్తింపుతో సన్మానించబడతారు. ఇంతకాలంగా ఓపికగా మీరు కష్టపడి పనిచేసే తీరు ఎంతో అబ్బురపరుస్తుంది. అనుమానం లేదు, ఎవరైనా ఈ మర్యాదకు అర్హులైన వారంటూ ఉంటే మీరే అది. మీ విజయాలతో కేరింతలు కొడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మిగతా విషయాలను పూర్తిగా మర్చిపోయి మీ ఆనంద ఉత్సాహాలతో మునిగిపోండి. కుంభరాశి రొమాన్స్.
ఈరోజు ఎక్కడి నుంచో వచ్చిన ప్రణయపూరితమైన విషయం ఒకటి ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని. ఎవరో మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని డేటింగ్కు ఆహ్వానించడంతో వెళ్ళండి. ఇది చాలా అద్భుతమైన టైము. మీ డాన్సింగ్ షూస్ వేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఈ డేట్ పూర్తిగా సరదాగా ఖుషీగా గడిపే రోజు. ఎంజాయ్ చేయండి మనసు తీరేదాకా. కుంభరాశి కెరియర్. ఒకవేళ మీరు ఒంటరిగా వదిలివేయబడినట్టు ఫీల్ అవుతుంటే మీ బాస్తో మాట్లాడండి. అదీ కాకుండా మీ ఆఫీసు మిమ్మల్ని విదేశాలకు పంపే విషయంలో కూడా ఒక చిన్న సమస్య తలెత్తి ఉండొచ్చు. దీనికై ఒక ఆచరణయోగ్యమైన పరిష్కారానికి మీ సీనియర్లతోనూ లేక మీ బాస్తోనూ చర్చించండి. సామరస్యంగా సహేతుకంగా ఉండే చర్చలు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు తోడ్పడతాయి. కుంభరాశి ఫైనాన్స్. క్రొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఇది అనువైన రోజు. కానీ ఈ రోజు మొదలుపెట్టిన వ్యాపారం లాభాలను అందించడానికి మీకు కొంత టైం పట్టవచ్చు. పురోభివృద్ధిని సాధించడంలో మీ విజయం కొంత నెమ్మదిగా జరుగుతున్నా అది స్థిరంగా ఒక పద్ధతి ప్రకారం సరైన మార్గంలోనే మీకు లభిస్తుంది. అయితే ఇది అంత తొందరగా జరిగేది మాత్రం కాదు. మీరు మీ కాలాన్ని మీ కృషిని పెట్టుబడిగా పెట్టి మీ వ్యాపారం పురోభివృద్ధిని పొందటానికి కొంతకాలం పాటు వేచి చూడగలరనిపిస్తే ఆ రోజు ఈ దిశగా ప్రారంభం చేయడానికి మంచి రోజు. కుంభరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం బాగుండదు. మీరు తినే వాటిపై దృష్టిని పెట్టండి. అలాగే నూనెలను మసాలాల వంటి వాటిని ముట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ ఓపికను ఆరోగ్యాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి టేక్ ఇట్ ఈజీ వల్ల క్రొత్త ఆరోగ్యం సమకూరుతుంది. క్రొత్త రకాల ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించవద్దు. కాస్త ఓపికతో మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి ఈరోజు. మీనరాశి ఓవర్వ్యూ. జీవితంలో ఎదురయ్యే చెదురుమదురు సంఘటనలతో మీపై ఏ ప్రభావం పడకుండా లైట్ మూడ్లో కామ్గా ఉండి ఈ రోజంతా కాలక్షేపం చేయండి. ఈరోజు మీరు కాస్త వేగవంతంగా హుషారుగా ఉండటానికి ఇష్టపడే రోజు. భయపడకండి. కాలక్రమేణా చిన్న చిన్న సమస్యలే మీకు మంచి అవకాశాలుగా మలుచుకుంటాయి. మీనరాశి రొమాన్స్. ప్రణయపథంలో మీకు ఈరోజు కొంచెం ఛాలెంజింగ్గానే ఉండే రోజు. మీరు ఇష్టపడుతున్న మీ భాగస్వామి విషయంలో మీ కుటుంబం కొంచెం వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. కాబట్టి మీలో ఉన్న డిప్లొమాటిక్ స్కిల్స్ను బయటకు తీసి వాటిని సమర్థవంతంగా ఉపయోగించి వారిని మీ ఆలోచన విధానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన టైం ఇది. కొద్ది రోజులలో వారు మీరు చెప్పే దాంట్లో ఉన్న వాస్తవాలను చూడగలుగుతారు. మీనరాశి కెరియర్. ఈరోజు మిమ్మల్ని ఎవరో అదృశ్యంగా ఉండి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతారు. బహుశా అది ఒక కౌన్సిలర్ కావచ్చు, లేదా జీవితంలో మీరు బాగా విశ్వసించే మీకు సరైన మార్గాన్ని సూచించే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఈరోజు మీలో నెలకొని ఉన్న అనుమానాలను సంశయాలను నివృత్తి చేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో కానీ మీ చదువు విషయంలో కానీ మీలో ఉండే కన్ఫ్యూజన్ను తొలగిస్తూ మీరు అటువంటి వారి వైపే మొగ్గు చూపించండి ఈరోజు. మీనరాశి ఫైనాన్స్. బ్రహ్మాండమైన ప్లానింగ్ విజయానికి దారితీస్తుంది. బడ్జెట్ను బయటకు తీసి ఒకసారి చూడండి ఎక్కడ తరుగుదల కనిపిస్తోందో. ఎందుకంటే అనుకోని విధంగా మీకు కొంత డబ్బు వస్తుందని ఆశిస్తున్నారు. కాబట్టి కొన్ని అప్పులను తీర్చడానికి ఇది సరైన అనువైన టైము. ఈ విధంగా అప్పులను తీర్చివేయడం మీకు ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ ఆర్థిక విషయాల్లోనూ బడ్జెటింగ్లోనూ తెలివిగా ఉండండి. మీరు ఆశించిన విధంగానే మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. మీనరాశి హెల్త్. రాత్రి రాబోయే పీడకలలను గురించి జాగ్రత్తగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ రాత్రి మీకు పీడకలలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రాత్రికి. కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు పూర్తిగా విశ్రాంత విరామాన్ని తీసుకొని ఉండండి. ఏ ఉద్రిక్తతను మనసులో ఉంచుకోకుండా పని గురించి రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడిని గురించి పూర్తిగా మర్చిపోండి. హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. పీడకల వచ్చినట్లయితే వెంటనే లేచి మళ్ళీ తిరిగి పడుకోండి. వచ్చిన కళను గురించి మర్చిపోతూ ఉండండి.